తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అయితే జలకిచ్చింది. హైకోర్టు ఏదైతే స్టే విధించిందో 42% రిజర్వేషన్ల మీద కోర్టు ఎన్నికలకి స్టే విధించింది కదా, దీన్ని సవాల్ చేస్తూ టీజీ ప్రభుత్వం అయితే అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సవాల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఈ రోజు కేసు విచారించి ఈ హైకోర్టుని సమర్థించింది. 42% రిజర్వేషన్లు కాదు, పాత రిజర్వేషన్లతోటి ఎన్నికలకి వెళ్ళండి అని చెప్పేసింది సుప్రీంకోర్టు. అయితే ఇది తెలంగాణ ప్రభుత్వానికి తెలియదా అంటే తెలుసు, రేవంత్ రెడ్డికి అందరికీ తెలిసింది. కాలయాపన చేయడానికి మాత్రమే ఇలాంటి సవాళ్ళన్నీ చేస్తుంటారు కోర్టులో. కాకపోతే కోర్టు కొంచెం తొందరగానే ఈ కేసుని కొలిక్కి తీసుకొచ్చినట్లుంది. ఇలా నాంచేద్దాం మరి కొన్ని రోజులు అని అనుకున్నారు. ఇప్పుడేమంటారంటే మేము 42% బీసీలకి రిజర్వేషన్లు ఇస్తున్నాం కానీ కోర్టులు ఒప్పుకోవడం లేదు, మేమేం చేయలేము అంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేస్తారు. కానీ వాస్తవం ఏంటి? పాత రిజర్వేషన్లే ఉంటాయి, కొత్త రిజర్వేషన్లు కోర్టులు ఒప్పుకోవు, రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్ళకూడదని వీళ్ళకి తెలియదా? తెలుసు. కోర్టుల మీద నెపం చేసేయడానికి. నిజంగా నీకు బీసీల మీద ప్రేమ ఉంటే ఏం చేయాలి? బీసీలు ఎక్కడ ఎక్కువ ఉన్నారో 60% బీసీలు ఉన్నారు కదా, నువ్వు 60% బీసీలకి ప్రాతినిధ్యం వహించేలా బీసీలకి టికెట్లు ఇవ్వండి, బీసీలే పోటీలు చేసే విధంగా మీరు మార్పులు తీసుకురండి, అది సరిపోదు. దానికి ఈ కోర్టులు ఇవ్వలేదు అవి ఇవ్వలేదని ఎందుకు చెప్పాలి? ప్రజలు ఇంతకు ముందులాగా లేరు, అందరికీ అన్ని విషయాలు తెలుసు. మనం ఏదో పబ్బం గడిపేస్తామంటే అవ్వదు. మీ ప్రభుత్వానికి అంటే అధిష్టానం ఏం చెప్తుందో తెలియదు కానీ అధిష్టానం ప్రకారం నడుచుకుంటే ఇప్పుడు ఏవి జరగవు. అసలు కాంగ్రెస్ లో జాతీయ భావజాలం లేదనే విషయమే ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోయింది. రేపు బీహార్లో మీకు బాగా కనిపిస్తుంది. బీహార్ ఎన్నికల్లో మొత్తం మోగిపోతుంది. తర్వాత మరి మీకు అవకాశమే రాదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైనా చేయాలనుకుంటే బీసీలకు చేయండి, చరిత్రలో నిలిచిపోతారు. అంతేగాని ఈ నాటకాలు ఆడి చేద్దామంటే ఇప్పుడు బీసీలందరూ కూడా ఏకమైపోతున్నారు. బీసీలకు కూడా అర్థమవుతుంది. ఓసీల్లో పేదలు ఉన్నారు, బీసీల్లో ధనవంతులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీల్లో కూడా బాగానే ఉన్నటువంటి వారు ఉన్నారు. పేద ధనవంతులు అనే లెక్కతో మీరు ప్రభుత్వాన్ని పరిపాలించండి. బీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే బీసీలకి ప్రాతినిధ్యం వహించేలా సీట్లు ఇవ్వండి. అంతేగాని కోర్టులతోని ఈ సమయంతోని ఆటలాడకండి.